అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద డోలీలతో వినూత్న నిరసనకు దిగారు గిరిజనులు. డోలీలు మోస్తూ ర్యాలీ నిర్వహించారు. రావికమతం, వీమాడుగుల, గొల్గొండ మండలాల్లోని పలు గ్రామాల్లో రోడ్ల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైనప్పటికీ పనులు శంకుస్థాపన దశలోనే నిలిచిపోయాయి. అయితే పలు గ్రామాలకు రోడ్లు వేయకుండా అటవీ శాఖ అధికారులు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. గిరిజన గ్రామాల్లో రహదారి సౌకర్యం లేకపోవడంతో గర్భిణీలు, అనారోగ్యంతో బాధపడుతున్న రోగులు ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పిల్లలు స్కూల్కి వెళ్లి రావడానికి కూడా ఇబ్బందిగా మారిందన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కల్పించుకుని తక్షణమే రోడ్ల నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆదివాసీ గిరిజన గ్రామాల్లో మిథులా కాంత్ గారు బస ఏర్పాటు చేయాలి. ప్రధానమంత్రి రోజ్గార్ సడక్ యోజన నుంచి 726 జీవో ప్రకారంగా డొంకాడ పీవీటీజీ కోండ్ ఆదివాసీ గిరిజనులకి 1,30,00,000 రూపాయలు అప్పుడున్నట్టు ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేశారు. ఈ రోజు అన్ని రోడ్లు ఆ జీవో ప్రకారం అన్ని రోడ్లు అయినాయి. డొంకాడ రోడ్డు వచ్చాడు ఫారెస్ట్ అనుమతి లేదని చెప్పేసి ఇప్పుడు కూడా ఆ పని ప్రారంభించలేదు. ఇదిగో ఆర్డర్ కాపీ. అదే ప్రకారంగా సెలసింగం గ్రామం రావికత మండలంలో ఉన్నటువంటి జీవో నంబర్ 726 ప్రకారంగా అప్పుడున్నటువంటి ప్రభుత్వ విప్పు శంకుస్థాపన బోర్డు వేశారు. ఫారెస్ట్ అనుమతులు లేదని చెప్పేసి ఇప్పుడు పని ప్రారంభించలేదు. రీసెంట్ గా ఈ మధ్య కాలంలో నేడుపల్లి గ్రామాల్లో స్థానిక శాసనసభ్యులు శంకుస్థాపన చేశారు. ఫారెస్ట్ అనుమతులు లేదని చెప్పేసి ఇప్పుడు కూడా పని ప్రారంభించలేదు. రిపబ్లిక్ డే నాడు ఈ రోడ్లు కానీ వచ్చే ఈ 46 శంకుస్థాపన చేయకపోతే, ప్రారంభం కాకపోతే మాత్రం ఇదే కలెక్టర్ దగ్గర గుర్రాలు తీసుకొస్తాం. నేడుబండి నుంచి తీసుకొస్తాం, అలాగే డొంకాడి నుంచి తీసుకొస్తాం, పొసలబండి గ్రామాల నుంచి తీసుకొస్తాం. గుర్రాలు ర్యాలీ చేసి నిరసన తెలియజేస్తాం. ప్రభుత్వం అప్పటికే సరే డోలీలు నిర్మూలన చేయడం కోసం రోడ్లు